డియర్ ఫ్రెండ్స్, స్మాల్ బిజినెస్ ఐడియాస్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మస్కిటో అగరబత్తి, దోమల్ని తరిమేసే అగరబత్తి తయారీ గురించి నేర్చుకుందాం. మార్కెట్లో మీరు 3 రకాల మస్కిటో రిపెలెంట్స్ చూసుంటారండి. ఒకటి ఇటువంటి ఇలాంటి అగరబత్తి, దోమల అగరబత్తి. రెండవది మస్కిటో కాయిల్. మూడవది మస్కిటో లిక్విడ్ అండి. ఈ 3 ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఈ మస్కిటో అగరబత్తి ఎలా తయారు చేస్తారు, ఇందులో ఏమేమి వాడతారు నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. ఇంతవరకు మస్కిటో కాయిల్స్ తయారు చేయడం వరకే చెప్పారు, కానీ ఇందులో ఏం వాడతారు దాని యొక్క డీటెయిల్గా ఇంతవరకు ఒక్క వీడియో కూడా లేదండి. తప్పకుండా నా వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, మస్కిటో అగరబత్తిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి కెమికల్స్ వాడినవి, రెండవది పూర్తిగా హెర్బల్. కెమికల్స్ వాడినవి ప్రస్తుతానికి అవి ఆరోగ్యానికి ఎంతో హానికరం అండి. కొన్ని రకాల కెమికల్స్ మస్కిటో అగరబత్తిలో వాడడానికి ఇండియాలో నిషేధించారు కూడా. కాబట్టి ప్రస్తుతం మనం హెర్బల్ అగరబత్తి గురించి మాత్రమే తెలుసుకుందాం. ఈ హెర్బల్ అగరబత్తిల్లో అది కెమికల్ అయినా లేదా హెర్బల్ అయినా సరే, ఈ మస్కిటో కాయిల్ లేదా మస్కిటో అగరబత్తులు మనం ఉపయోగిస్తాం కదా, ఈ మస్కిటోస్ మీద కెమికల్ ఎలా పనిచేస్తుందనే చూద్దామండి. ఇందులో నాక్డౌన్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఈ మస్కిటో అగరబత్తిని ఉదాహరణకి నీమ్ ఆయిల్ వాడామనుకోండి. ఈ నీమ్ ఆయిల్తో మనం అగరబత్తి కనుక వెలిగిస్తే అది ఈ దోమల మీద ప్రభావం చూపించడానికి ఎంత సమయం పడుతుంది అంటే, దోమల్ని ఎగరకుండా నేల మీద పడేయడానికి కానీ లేదా బయటికి తరివేయడానికి కానీ పట్టే సమయం అండి. దాన్నే నాక్డౌన్ ఎఫెక్ట్ అంటారు. అలాగే రిపెలెంట్ డ్యూరేషన్ అంటే, మనం నీమ్ ఆయిల్ ఉదాహరణకి తీసుకుందాం. దీన్ని వెలిగించిన తర్వాత నాక్డౌన్ ఎఫెక్ట్ అంటే సుమారు 30 నిమిషాల్లో అది పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే నీమ్ ఆయిల్ అగరబత్తి వెలిగించిన తర్వాత దోమలు వెంటనే పారిపోవండి. కనీసం అవి పారిపోవడానికి లేదా అవి ఎగరకుండా నేల మీద పడిపోవడానికి 30 నిమిషాల సమయం పడుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత ఈ నీమ్ ఆయిల్ మనం వెలిగించాము, ఒక గంట సేపు అది వెలిగింది. ఆ తర్వాత అది కాస్త ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత దాని యొక్క ప్రభావం దోమల మీద ఎంతసేపు ఉంటుంది అనేదే రిపెలెంట్ డ్యూరేషన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నీమ్ ఆయిల్తో తయారు చేసినటువంటి అగరబత్తి వెలిగించిన తర్వాత సుమారు 30 నిమిషాలకి అది ఆ దోమల మీద ప్రభావాన్ని చూపుతుంది. ఈ అగరబత్తి పూర్తిగా కాలిన తర్వాత కూడా సుమారు 4 నుంచి 6 గంటల పాటు ఆ గదిలో ఈ దోమల మీద దాని ప్రభావం ఉంటుందండి. అంటే అగరబత్తి ఆరిపోయిన తర్వాత 4 నుంచి 6 గంటల వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. 6 గంటల వరకు మనకి దోమల నుంచి మనకి విముక్తి లభిస్తుంది. దాన్నే రిపెలెంట్ డ్యూరేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు హెర్బల్ ఆయిల్స్ గురించి నేర్చుకుందాం. నీమ్ ఆయిల్ నాక్డౌన్ ఎఫెక్ట్ స్లోగా ఉంటుందండి. అది 30 నుంచి 60 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే రిపెలెంట్ డ్యూరేషను 4 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్ నాక్డౌన్ ఎఫెక్ట్ మీడియంగా ఉంటుంది. అదే 15 నుంచి 30 నిమిషాల్లోనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అదే రిపెలెంట్ డ్యూరేషను 4 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అదే క్యాంఫర్ చాలా క్విక్గా ఉంటుందండి. క్యాంఫర్ అగరబత్తి వెలిగించిన 5 నిమిషాల్లోనే ఆ దోమల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ దాని డ్యూరేషన్ మాత్రం కేవలం 2 నుంచి 4 గంటలు మాత్రమే డ్యూరేషన్ ఉంటుంది. అంటే
క్యాంఫర్ యొక్క ప్రభావం దోమల మీద చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ దాని ప్రభావం మాత్రం తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. అలాగే లెమన్ గ్రాస్ ఆయిల్ నాక్డౌన్ ఎఫెక్ట్ 15 నుంచి 30 నిమిషాలు, అలాగే రెపెలెంట్ డ్యూరేషను 4 నుంచి 6 గంటలండి. అలాగే సిట్రోనెల్ ఆయిల్ నాక్డౌన్ ఎఫెక్ట్ 15 నుంచి 30 నిమిషాలు, అలాగే రెపెలెంట్ డ్యూరేషను 4 నుంచి 6 గంటలు. అలాగే సాంబ్రాణి అది కూడాను నాక్డౌన్ ఎఫెక్ట్ 15 నుంచి 30 నిమిషాలు, కానీ రెపెలెంట్ మాత్రం చాలా తక్కువ ఉంటుందండి, అంటే 2 నుంచి 4 గంటలు. అంటే జనరల్గా షాపుల్లో చాలామంది వచ్చి సాంబ్రాణి ధూపం వేసి వెళ్తూ ఉంటారు కదా, వేసిన వెంటనే దోమలు మాత్రం పారిపోతాయండి, కానీ అది కేవలం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా. నీమ్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, క్యాంఫర్, లెమన్ గ్రాస్ ఆయిల్, సిట్రోనెల్ ఆయిల్, సాంబ్రాణి ఇవన్నీ కూడాను హెర్బల్ అండి. వీటిని మనం దోమలు అగరబత్తి తయారీలో మనం వాడతాం. వాటి యొక్క నాక్డౌన్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అలాగే దాని యొక్క రిపెలెంట్ డ్యూరేషన్ అంటే దాని యొక్క ప్రభావం దోమల మీద ఎంతసేపు ఉంటుంది, మనం ప్రశాంతంగా ఎంతసేపు పడుకోగలము అనేది తెలియజేస్తుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో దోమల అగరబత్తి ఎలా తయారు చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, ఈ హెర్బల్ ఆయిల్స్ అన్నీ కూడా ఎలా కలుపుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా అనుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోలన్నింటి కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.